నీ కారణంగానే మన పాప యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నది. నువ్వు ప్రెగ్నెన్సీ టైం లోపల సరిగా ఫుడ్ తినలేదు, సరైన కేర్ తీసుకోలేదు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినావు. డెలివరీ అయిన తర్వాత సరిగా పాలు కూడా పట్టలేదు. అందుకు కారణంగానే మన పాప యొక్క పరిస్థితి ఇట్లా ఉంది అని చాలామంది తండ్రులు వాళ్ళ భార్యలను బ్లేమ్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ అనేది ప్రెగ్నెంట్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత, నర్చరింగ్ పీరియడ్ లోపల, ఆ టైంలోనే కాకుండా కన్సీవింగ్ కన్నా ముందు మేల్ పార్ట్నర్ యొక్క హెల్త్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరైతే పేరెంట్ అవుదాం అనుకుంటున్నారో, ఒక ప్రాణిని, ఒక జీవాన్ని ఈ భూమి మీదకి తీసుకొద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకు మీరు ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, మీ కుటుంబం యొక్క గొప్ప పేరు ఇవ్వచ్చు. కానీ అన్నిటికన్నా గొప్పది మీరు ఇవ్వదలిచింది ఏంటిదంటే మంచి ఆరోగ్యం. దానికి నేను చెప్పే సలహా ఏంటిదంటే కనీసం ఒక 6 నెలల ముందు నుండే స్మోకింగ్కి, ఆల్కహాల్కి, జంక్ ఫుడ్కి, ముఖ్యంగా స్ట్రెస్కి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాస్త ఫిజికల్ యాక్టివిటీ పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఒక బేబీ ఫామ్ కావడానికి 50% కాంట్రిబ్యూషన్ ఫీమేల్ది, 50% కాంట్రిబ్యూషన్ మేల్ది. 23 క్రోమోజోమ్స్. రాను రాను మగవాళ్ళ లోపల దీని పట్ల అవేర్నెస్ బాగా క్రియేట్ అవుతుంది. ఎవరైతే పార్ట్నర్స్ రాబోతున్న బేబీ కోసం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారో, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారో, మంచి డైట్ ఫాలో అవ్వకుంటూ, మంచి హెల్త్ రొటీన్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, మంచి హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవ్వకుంటూ ఒక మంచి పేరెంట్గా అవ్వడానికి ఒక పాత్ని సెట్ చేసుకుంటున్నారో, అటువంటి పార్ట్నర్స్ని ఈ రీల్ లోపల ట్యాగ్ చేయండి. వాళ్ళకు ఒక థ్యాంక్ యూ చెప్పండి. వీళ్ళ కారణంగా రాబోతున్న తరాలు బాగుపడతాయి, హెల్దీగా ఉంటాయి.